అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులుగా మనందరితో పాటు ఈ శాసనసభలో పనిచేసినటువంటి పెద్దలు సాయన్న గారి మృతి మనందరికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది. అధ్యక్ష, సాయన్న గారు ప్రజా జీవితంలో పేదల పక్షపాతిగా నిరాడంబరంగా ఎటువంటి భేషాలు పోకుండా శాసనసభ్యుడిగా 5 సార్లు వారు పనిచేసినటువంటి విధానం గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలంత విధంగా పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. అధ్యక్ష, వారు శాసనసభ కమిటీ చైర్మన్గా కానీ టీటీడీ సభ్యులుగా కానీ వారు తీసుకున్నటువంటి ప్రతి బాధ్యతలో కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండాలో కూడా చూపించినటువంటి విధానం మనందరికీ ఆదర్శం. అధ్యక్ష, అటువంటి సాయన్న గారి మరణం చాలా బాధకు గురి చేయటమే కాకుండా వారు ఏ పేద ప్రజల కోసం అయితే నిరంతరం ఆలోచన చేసి పనిచేస్తూ ఉండేవారు అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈ సభ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ.